కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానము కలిగి ఉండుడి. మీకు చేతనైతే సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండుడి. దేవుని వాక్యం, దేవుని మహింపరచాలి. గెట్ ద లాగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐ అంటే నీ కంటిలో దూలమును మొట్టమొదటిగా తీసుకోవాలి. మొదటిగా దేవుణ్ణి మహింపరచాలి. గ్లోరిఫై గాడ్, నెంబర్ 1. నెంబర్ 2 గెట్ ద లాగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐ. ఎప్పుడూ మనం ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు, వాళ్ళు నన్ను ఇలాగన్నారు, వాళ్ళు అలా బాధ పెట్టారు, నన్ను ఇలా బాధ పెట్టారు అని అంటే ఉంటామే కానీ మనల్ని మనం కరెక్ట్ చేసుకోము. ఇలా చూపించినప్పుడు అబ్రహాం గారు ఇలా చేశారు, చెల్లి రేణుక ఇలా చేసింది, లేకపోతే చెల్లి ఇలా చేసింది, అక్క ఇలా చేసింది, స్టెఫీ ఇలా చేసి, జో ఇలా చేశాడు అంటే, ఇలా చేశాడంటే, ఇలా చూపిస్తున్నానంటే ఇవి ఎటు చూపిస్తున్నాయి? మనం ఒకరిని ఏలెత్తి జాగ్రత్త వినాలి తమ్ముళ్ళు చెల్లెలు. మనం ఒక ఏలెత్తి చూపించేటప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ ట్విట్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఫ్యాషన్ అయిపోయింది. సేవకులని వేలు పెట్టి చూపిస్తాం, సేవకుల్ని క్రిటిసైజ్ చేస్తాము, తర్వాత ఈ డీపీలు మార్చేసుకుంటాము, లేకపోతే ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వాడేసి ఇష్టానుసారంగా అసలు విచ్చలవిడిగా రాసేసి విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తున్నారు. విచారకరమైన సంగతి. దేవుని వాక్యము మొట్టమొదట మనల్ని మనము ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి. మనల్ని మనము మనలో ఏదైనా లోపం ఉందేమో మనం కరెక్ట్ చేసుకోవాలి. అందుకనే కీర్తన 139లో దావీదు ప్రార్థన నాకు చాలా ఇష్టం. ప్రభువా, నా హృదయమును పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో తీసివేయము. మనల్ని మనము ఇంకోటి చెప్తాను, అందరి సంగతి నాకు అనవసరం, కానీ యేసు అనుచరులుగా వీక్షిస్తున్న యేసు అనుచరులుగా, ఇక్కడున్న యేసు అనుచరులుగా ఇది ప్రిన్సిపల్ వాడాలి. మనం వేరేటోళ్ళని మనం తప్పు పట్టే ముందు నాలో తప్పు ఏమైనా ఉందేమో ప్రభువా, నేనేదైనా తప్పు చేశానేమో, నేను ఎక్కడైనా ఇంకా లోపం ఉందేమో అని మనల్ని మనము పరీక్షించుకునే వారుగా ఉండాలి. సామెతలు 28వ సామెత చూడండి, 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అది చూసారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీలో లోపం పెట్టుకొని వేరేటోళ్ళు, నువ్వు ఈరోజు ప్రార్థన చేయాలా, ప్రభువా నాలో ఉన్న పాపము తీసివేసే ప్రభువా, నేను ఎవరినైనా బాధ పెట్టానేమో ప్రభువా, నాలో ఉన్న ఈ యాటిట్యూడ్, నాలో ఉన్న ఈ అతిక్రమము, నాలో ఉన్న దేశము, కోపము ప్రభువా, నాలో ఉన్న పాపము తీసివేసే ప్రభువా. ఇతరులను నేను ఏలెత్తి చూపించే ముందు నన్ను నేను మీరు అడగాల. ప్రతిరోజు దేవుడిని అడగాల, ప్రభువా నాకు శుద్ధ హృదయం, క్లీన్ హార్ట్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఓ గాడ్ క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్ అండ్ ఎ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ.